లెవెల్ ప్రధానంగా ఎందుకు గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రుణమాఫీ అనేది కనీసం 30% మంది కూడా జరగలేదు. రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా ఎవరికి అందని పరిస్థితి. ఇంత పెద్ద స్థాయిలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కనీసం పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇట్లా అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 15 నెలల్లో పెద్ద స్థాయిలో 1.5 కోట్ల అప్పులు చేసినప్పుడు బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అమలు చేయొచ్చు, బ్రహ్మాండంగా పథకాలు అమలు చేయొచ్చు, అన్ని విభాగాలకు శాఖలకు సంబంధించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఎక్కడ ఏది కూడా కనిపించట్లేదు. ఎందుకు కాంగ్రెస్ అబద్ధాల మీదనే ఆధారపడుతుంది అనేది ప్రధాన ప్రశ్న. లివిల్ ఏదైతే ఇవాళ గవర్నర్ ప్రసంగం సంబంధించి అబద్ధాలను అవాస్తవాలను మరొకసారి గవర్నర్ చేత ప్రసంగింపించారని చెప్పేసి కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇవాళ ప్రధానంగా రైతాంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 15 నెలలుగా రైతాంగానికి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ రైతులంతా దిక్కుదిక్కుమని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతులకు ప్రధానంగా మేము వస్తున్నాం, డిసెంబర్ 7వ తేదీన వస్తున్నాం, మేము రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఎవరికైనా రుణాలు మాఫీ కాకపోతే తెచ్చుకోండి అని చెప్పిన ఆనాటి పార్టీగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కలుస్తున్న వాళ్ళ రుణమాఫీకి అతి లేదు గతి లేదు. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా మాకేం తెలియదు, ప్రభుత్వం ఇస్తే మేము చేస్తామని చెప్తున్న సమాధానమే అధికారం నుంచి వస్తుంది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీకి పూర్తి స్థాయిలో కాని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో పర్యటించింది, రైతు భరోసాలు నిర్వహించింది, రైతు మహాధరణలు నిర్వహించింది, రైతాంగానికి ఒక అండగా ఉంది. కానీ వాళ్ళ రైతులకు ఇచ్చిన మాట తప్పడంతో పాటు రైతులకు మరింత ఇబ్బందుకు గురి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలామంది రైతులు అప్పుల ఊబిలోకి కూలిపోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 450 పైచిలకు మంది రైతులు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటే కేవలం 15 నెలల్లోనే రైతులు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా రానున్న 3.5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది, రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేస్తుంది. వాళ్ళ ఈ రైతులకు ఇప్పుడే ఈ గతి ఉంటే రాను ఇంకేం గతి ఉంది అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వాళ్ళ మరొకసారి కూడా సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళ ఏదైతే అసెంబ్లీలో గవర్నర్ చేత ప్రసంగించారో అవంతా కూడా అవాస్తవం, డొల్లా అని చెప్పేసి తేలిపోయింది. వాళ్ళ రైతు రుణమాఫీ విషయంలో మరొకసారి అబద్ధాలు చెప్పించారు, అభూత కల్పాలు కల్పించారు తప్ప ఎక్కడ కూడా రైతాంగానికి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. మేము గతంలో డిమాండ్ చేసినా సవాల్ చేసినా వాళ్ళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా సవాల్ చేస్తున్నా ఏ ఒక్క గ్రామంలో అయినా 30% కంటే ఎక్కువ రైతు రుణమాఫీ అయితే నేను మా సహచరులంతా కూడా అంటే మా ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేస్తాం, మీరు సిద్ధమా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికే సవాల్ విసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఒక సవాల్కు సమాధానం రాకపోవడం పక్కన పెడితే కనీసం రైతులకు రుణమాఫీ చేస్తామన్న సోయి కూడా లేదని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏ జిల్లాకు పోయినా ఆ నియోజకవర్గానికి వెళ్ళిన రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది, అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి చేరవేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీకు 2 లక్షల లోపు రుణాలు అయిపోయినాయి ఒక మాట, మరొకసారి ఇంకా మీరు 2 లక్షల పైన రుణాలు కడితేనే రుణాలు మాఫీ చేస్తామని ఒక మాట, ఇలా పదే పలు రకాలుగా మాటలు చెప్పడంతో రైతులంతా దిక్కుచోచని స్థితిలో ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఇవాళ రైతులున్న నేపథ్యంలో వారు చాలా ఆవేదన ఆందోళనతో చాలామంది ధైర్యాన్ని కోల్పోయి వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమలు చేయకుండా అమలు చేసిన పూర్తయిపోయిందని చెప్పుకోవడం అయిపోయింది. ఇంకోవైపు కొత్తగా చూసుకుంటే రైతు వేదికలు కట్టించమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది, బోనస్ ఇచ్చేసినామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఇంకోవైపు బతుకమ్మ చీరలు పంపిణీ చేసినామని చెప్పుకుంటున్నారు. వేదికలు అనేది దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచన చేయలేని ఒక గొప్ప నిర్ణయంగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రైతు సంక్షేమానికి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి, ఒక రైతు బిడ్డగా ఆనాడు ఆలోచించారు. అంతేకాకుండా 5 ఎకరాలకు ఒక క్లస్టర్గా చేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పెట్టి ఆనాడు రైతులకు ఏం కావాలి, రైతులు ఏ పంట పండిస్తే మేలు చేకూరుతుంది, రైతులకు ఏ భూమిలో ఏముంటుంది, ఏ భూసారం ఉంటుంది, ఏ భూమికి ఎన్ని ఎరువులు అవసరం, ఏ భూమికి ఎంత నీళ్ళు అవసరం అని చెప్పేసి ఆనాడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో సర్వేలు చేయించి ఆనాడు ఒక వారికి కూర్చోవడానికి, రైతులు వస్తే మాట్లాడుకోవడానికి రైతులకు ఒక వేదిక కావాలి, అదే రైతు వేదిక కావాలి. ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు వేదిక ఉండాలి. అందులో రైతులకు సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించాలి. వ్యవసాయ శాఖకు తీసుకున్న నిర్ణయాలు కూడా రైతు వేదికలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని
దాదాపు 12,000 పైచిలకు 6,000 పైచిలకు రైతు వేదికలు కట్టించి దేశానికి ఒక ఆదర్శంగా నిలిస్తే ఆ రైతు వేదికల వల్ల మేమే కట్టించామని చెప్పేసి గవర్నర్స్ ప్రసంగంలో చెప్పించడం పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పడం కావచ్చు, వాళ్ళ రైతు సంఘం నాయకులతో పాటు రైతులు కూడా చెప్తున్నారు. ఏనాడు కూడా రైతుల కోసం ఆలోచన చేయలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళ ఆనాడు చేసిన రైతు వేదికలను వాళ్ళ వీరే చేసినట్టు గొప్పగా చెప్పుకోవడం పూర్తిగా ఒక అబద్ధంగా చెప్పడమే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. వాళ్ళ రైతు భరోసా కూడా ఆనాడు 5,000 దేశంలో ఎవరు ఆలోచన చేయని విధంగా రైతు పెట్టుబడి సాయం అందించాలి, రైతాంగానికి అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఆలోచనతో రైతు బంధు ఏర్పాటు చేశారు. ఒక రైతు బంధు ఏర్పాటు చేసి ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాంటి పథకం తీసుకొచ్చి రైతు బంధు ఎకరాకు 5,000 ఇచ్చి కేసీఆర్ వారికి ఒక పెద్దన్నలాగా మిగిలితే ఇవాళ ఈ ప్రభుత్వం అది కూడా నిర్లక్ష్యం చేసింది. కేవలం ఒక పంటకే ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాం, పంటకు ఎకరాకి 5,000 చొప్పున ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పి వాళ్ళ మాట తప్పి కనీసం కూడా వారు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేని ప్రభుత్వం ఇదే అని చెప్పేసి వాళ్ళ రైతులు నిలదీస్తున్నారు. అది కూడా ఇవాళ పచ్చి అబద్ధాలుగా గవర్నర్ చేత చెప్పించారు, గవర్నర్ నోట మాట్లాడించారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మరొకసారి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రైతు భరోసా విషయంలో కూడా ఇవాళ ఇప్పటికీ కూడా కనీసం ఎవరికి పడ్డది ఎవరికి పడలేదు అనేది కూడా దిక్కు చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసా 15,000 అన్నారు, చివరికి 12,000కే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 12,000 ఇస్తామన్నారు. ఇవాళ మొదట ఒక గ్రామంలో మొత్తం వేస్తామన్నారు, తర్వాత ఎకరం అన్నారు, 2 ఎకరాలు అన్నారు, మార్చి 31 అన్నారు, ఇప్పటికీ మార్చి 15కి వచ్చింది. దాదాపు 10% మంది రైతాంగానికి కూడా వాళ్ళ రైతు భరోసా నిధులు పడలేదంటే రైతు సంక్షేమం పైన వీరికి ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుంది. అయితే గవర్నర్ ప్రసంగంలో ఉన్నవి నిజాలే అనుకుంటే పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉండాలి, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇవాళ కూడా అనేక అక్రమ అరెస్టులు జరిగినాయి. సో మాకు బకాయిలు చెల్లించండి, పెండింగ్ బిల్స్ ఇవ్వండి అని అంటే కూడా సర్పంచ్లు వాళ్ళంతా కూడా అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళని కూడా అక్రమ అరెస్టులు చేసిన సందర్భం, జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేసిన సందర్భం కనిపిస్తుంది. పరిపాలన అంతా నిజంగా సజావుగా జరిగితే ఈ నిర్బంధాలు ఎందుకు, ఈ అక్రమ అరెస్టులు ఎందుకు, ఈ దౌర్జన్యాలు ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. వారు ఏదైతే చెప్పుకున్న ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రశ్నిస్తే అరెస్టు అనే ప్రభుత్వంగా కొనసాగుతుంది. వాళ్ళ ఎక్కడ చూసినా ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే మొన్నటికి మొన్న ఒక రైతు నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక నాకేం మిగలలే, నాది వల్ల నేను అబసుపాలయా, నేను అన్ని అప్ల పాలయా అని చెప్పేసి ఒక జర్నలిస్టు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తే ఇవాళ జర్నలిస్టును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే రైతుల విషయాలను కూడా ప్రజల దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకొద్దామనే ఆలోచనలో జర్నలిస్టులు ఉంటే వారిని కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో కూడా లగచర్ల రైతాంగానికి బేడీలు వేసిన విషయం మర్చిపోకముందుకి వాళ్ళ మరొక విషయం ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులను కూడా, అది కూడా మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఇవాళ ఖచ్చితంగా దేశంలోనే ఒక దుర్దినంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నాయి. ఇవాళ ఏదేమైనప్పటికీ ప్రశ్నించే గొంతుకలను అణచివేయడంలో భాగంగానే ఈ కేసులు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేతగాని తనంతోనే ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించిన వారిని గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆలోచన చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఇవాళ పచ్చని పంటలుగా ఉండాల్సిన పంటలు ఇవాళ ఎండిపై పశువులకు మేతగా అవుతున్నాయంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వానికి చేత కాదు, చేయమని సలహాలు ఇస్తే చేయలేని ప్రభుత్వంగా చెప్పేసి కూడా వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు. వాళ్ళ రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కౌలు రైతుల 12,000 కావచ్చు, వ్యవసాయ కూలీలకు ఇద్దామనుకున్న 12,000 కావచ్చు, ఇవి కూడా ఇవాళ అమలు చేయలేక చివరికి గత ప్రభుత్వం సజావుగా ఇచ్చిన ఎరువులను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయడంలో వైఫల్యం చెందింది. వాళ్ళ మళ్ళొక్కసారి పాస్బుక్లు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రభుత్వంలో. అంటే పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకోవడమే తప్ప అంతకు మించి ఇంకొకటి కాదని చెప్పేసి కూడా వాళ్ళ రైతులు చెప్తున్నారు. వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో చేయించిన ప్రసంగం మొత్తం కూడా తప్పుల తడక అబద్ధాల డొంకలాగుందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళ పచ్చని పొలాలను ఎండబెట్టారు అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.